గారిని కూడా వైసీపీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇదే స్థలంలో అనడం జరిగింది. అంటే ఇన్ని రోజులు అవుతున్నా హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడికి వచ్చే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్లోనే కూర్చోదు, లేకపోతే అక్కడే ఉండరు. ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఇమీడియట్గా నేను ఆవిడకన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నాం. ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లో అయితే మేము లేవమ్మా. మా బాధ్యత మాకు తెలుసు. మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము. ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను. ఎస్పెషల్లీ ఒక 50-60 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది, అది మీకు తెలుసు. 5గురు అల్లరి చేశారు, ఒకరు కోర్టు కేసు, 4గురిని ఇంటికి పంపించాం. చేతులు దులిపించుకోవచ్చు కదా, మేము చేతులు దులుపుకోలేదే. మళ్ళీ అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం. నిజంగా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. మేము నిజంగా కనుక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి 6 నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి. ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు. నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈరోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించినో వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులోని 80% ఆఫ్ పోస్టులు ఫేక్. రీసెంట్గా నందిగాంలోనే ఒక యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయాడు. చనిపోతే ఏమని రాశారో తెలుసా? టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు. అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమ్మీడియట్గా నేను అది ఫాలో అవుతాను. క్లియర్గా చెప్తాను, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు. నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా, ఏంటి నిజమేనా కాదా. 80% తప్పులు. అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా అదే పొజిషన్, వాళ్ళకి 11 seats వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మభ్య పెట్టాలని చూస్తున్నారు. దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది, ప్రజలు కూడా చదువుకున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. మేడం, సెంట్రల్ జైలుకి సంబంధించి కేసులు నడుస్తుంది, అది అయిపోయిందా? ఎక్కడ వరకు దానికి కేసు నడుస్తుందండి. ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. ఆల్రెడీ మేము సస్పెండ్ చేశారు. ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది. సిపి గారికి కూడా మనం కూడా చెప్పాను, ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయండి అని చెప్పాను. ఇది ఒకటే కాదండి, ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేస్తాం. యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ నడుస్తుందండి, కోర్టు ఇష్యూ నడుస్తుంది, దానివల్ల నాకుంది. మీకు విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే. మేము ఇప్పుడు కనీసం ఫైల్ అయినా మూవ్ చేసాం. కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అయినా మూవ్ చేసాం. ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. కొన్ని మాకు కూడా కొన్ని కాదండి, కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి. కొన్ని అన్ని కూడా ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్పలేం కదా. ప్రెస్ ముందు చెప్పే రోజు వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం. డిపార్ట్మెంట్ కాదు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఆల్ డిపార్ట్మెంట్స్. వెయిట్ అది అతను అడిగారు ఏదో క్వశ్చన్, అది సమాధానం చెప్పలేండి. మీ ఒక్కరికే సమాధానం చెప్పాలంటే మన ఇద్దరం తర్వాత మనం తీసుకుంటాం. మీరు అడిగారు యాక్చువల్గా ఆ కాల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ఫోన్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కూలంకషంగా ఒక మాకు అన్ని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు. ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా అర్థమవుతుంది. రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా, సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సింది. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. నేను ఆ రోజే మాట్లాడాను స్వామి. విషయం ఏంటంటే ముందు మీరు గ్రహించండి. అసలు నేనేమంటానంటే పొలిటికల్ లీడర్లుగా మేము బోల్డ్ మాట్లాడతాం.
ఓకే, కానీ మీరు వేసేటప్పుడు అది నిజమా కాదా అనేది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. నేను విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పా, అతను ముద్దాయి కాదు, విట్నెస్. అతని విట్నెస్ నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది. ఆ విట్నెస్ కూడా ఎవరంటే ఆయన ఆ చెరువులను ఏదైతే నీళ్లు తోయడానికి వచ్చిన ఇంజిన్ ప్రొవైడ్ చేసిన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఆటో డ్రైవర్, ఆయన ఒక విట్నెస్. ఆయన అది ఎలా మొత్తం నీళ్ళంతా తీసేసిన తర్వాత నీళ్లు తోడినందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి 1000 రూపాయల బజానా కూడా ఇచ్చారు. అదంతా కూడా విట్నెస్ కూడా ఇచ్చారు. అది చందక సూరిబాబు, ఐ థింక్ సో. నా దగ్గర ఆర్డర్ కాపీ, విట్నెస్ ఏం మాట్లాడాడో కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాను. అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి, మంత్రులు చేసి, పార్టీ అధ్యక్షులు చేసిన ఆయనకి కూడా ఒక ముద్దాయికి, విట్నెస్కి, అది సాక్షికి తేడా లేకపోవడం అన్నది, తేడా తెలియకపోవడం అనేది దౌర్భాగ్యం. పోనీ నేను అంటాను, విట్నెస్ ముద్దాయో అతనికి ఏదో చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు, అటువంటి సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు ఇచ్చాం. తప్పేంటి? హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించవచ్చు కదా. నీ లక్షల కోట్లు దోచేసుకున్న వాడినేమో కూర్చోబెట్టుకుని సీఎం అని చేసుకుని లాస్ట్ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచేసి పడేశారు. ఈ రోజేమో ఒక పాపం లాస్ట్ మినిట్లో ఉండే అనారోగ్యంతో ఉన్నవాడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే 5 లక్షలు ఇచ్చుకుంటే అదేదో పెద్ద నేరం కింద, భూతం కింద, పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. ఏంటది? ఆ హ్యుమానిటీ యాంగిల్ ఎందుకు పోతుంది? నిన్న కూడా అంటే వాళ్ళు బురద ఎలా జల్లుతారంటే, నిన్న దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదే దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే, ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్రచూపులు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అబ్బోబ్బో చలి -5 డిగ్రీలు, స్నానం చేయలేము, మా గడ్డగట్టేసింది, మా సెక్రటరీ పడిపోయాడని చెప్పి కబుర్లు ఆడారు. మరి ఇంకేం చేసావయ్యా అంటే గుడ్ అంటాడు. వీళ్ళు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, అరే అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిజంగా 3 రోజుల పాటు మనకు ఉన్న భౌగోళిక అంశాలు ఎలా ఉన్నాయి, మన కోస్టల్ ఏరియా ఎంత ఉంది, ఏ పెట్టుబడులు పెడితే ఇక్కడ వాళ్ళకి లాభాలు చేకూరుతాయి, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని ఇస్తామని బిల్ గేట్స్ లాంటి వ్యక్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆయన విడుదల చేయబోయే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారికి బహుకరిస్తే దేశం అంతా గర్వించదగ్గ సిచ్యువేషన్ని వీళ్ళేమి ఈ రకంగా మాట్లాడుతున్నారు. అది వీళ్ళ పరిస్థితులు. థ్యాంక్ యూ. చాలా మరి నీ మరి 24 గంటలు కూర్చోబెడతావు. ఆయన అడగండి.